నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? వీటి మధ్య ఉన్న తేడా ఏంటి, అలాగే లక్షణాలు ఏంటి, ఎవరిలో మనం ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం, దీనికి కారణాలు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేయడానికి ఈ రోజుతో పాటు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. నమస్తే డాక్టర్. సో నార్మల్గా పైల్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది, ఏజ్తో కూడా సంబంధం లేదు. సో ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు దాని సినారియో ఎలా చేంజ్ అయింది అంటారు? జనరల్గా పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా అనేది యానోరెక్టల్ డిసీజెస్ అని మనం చెప్పుకుంటాం. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్లో రావడం, లేకపోతే ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు కానీ, క్రానిక్ కాన్స్టిపేషన్ రన్ అయినప్పుడు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే మిడిల్ ఏజ్లో కూడా ఆయన చిన్నపిల్లల్లో క్రానిక్ కాన్స్టిపేషన్ రావడం అవకాశాలు ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ యానోరెక్టల్ డిసీజెస్ ఎందుకు వస్తాయి అని మనం మెయిన్గా చూసుకున్నట్టయితే క్రానిక్ కాన్స్టిపేషన్ ఇస్ అ మెయిన్ కాజ్. క్రానిక్ కాన్స్టిపేషన్ ఎప్పుడు అవుతుంది? ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేనప్పుడు కానీ, వాటర్ ఇంటేక్ తగ్గినప్పుడు కానీ, మీకు ఎప్పుడైతే మోషన్ వన్స్ ఇన్ 2 days రావడం కానీ, లేకపోతే హార్డ్గా రావడం కానీ, మనం లాంగ్ టర్మ్లో రన్ అయినప్పుడు దాన్ని క్రానిక్ కాన్స్టిపేషన్ కిందకి తీసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ డయేరియా కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డయేరియా అంటే లూజ్ మోషన్, లాంగ్ టర్మ్లో ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్ రావడం వల్ల కూడా ఇది వన్ ఆఫ్ ద యానోరెక్టల్ డిసీజ్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఫైబర్ ఇంటేక్ తగ్గడం, తీసుకున్న పదార్థంలో, ఫుడ్ పదార్థంలో పీచు తగ్గడం కానీ, లేకపోతే వాటర్ ఇంటేక్ తగ్గడం కానీ. మినిమం 3 to 4 liters ఇన్ అ డే ఇస్ నార్మల్ వాటర్ ఇంటేక్ అని మనం అనుకుంటూ ఉంటాం. సో దానికన్నా తక్కువగా తీసుకోవడం, ఫ్రైడ్ ఐటమ్స్ లేకపోతే హెల్దీ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే అది ఇండైరెక్ట్గా యానోరెక్టల్ డిసీజెస్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ ఇలాంటి యానోరెక్టల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్గా ఫీమేల్స్లో ఎక్కువగా చూసుకుంటాం. ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువగా చూసుకుంటామంటే వాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి బాడీలో. మన అబ్డోమినల్ పెరగడం కానీ ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ అనేది పెరగడం వల్ల కాన్స్టిపేషన్ రావడం, డైజెషన్ ఇష్యూస్ రావడం, పైల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఫిస్టులా అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం అనమాట. పిల్లల్లో ఎక్కువగా చూడం, ఎందుకంటే పిల్లల్లో ఏంటంటే ఓన్లీ క్రానిక్ కాన్స్టిపేషన్ ఇస్ ద కాజ్ అనుకున్నాం కానీ నార్మల్ కాన్స్టిపేషన్ ఈజ్ కామన్ చిల్డ్రన్లో. అది లాంగ్ టర్మ్లో రన్ అయినప్పుడు మాత్రమే యానోరెక్టల్ డిసీజెస్కి టర్న్ అవుతుంది. అండ్ ఎల్డర్లీ పీపుల్లో ఎందుకు చూస్తాము, వాళ్ళు లాంగ్ టర్మ్ ఏదైనా మెడికేషన్ వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ మెడిసిన్స్ కానీ, డయాబెటీస్ కానీ వాడుతూ ఉంటారు కాబట్టి అది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది క్రానిక్ కాన్స్టిపేషన్స్కి. సో ఇవి మెయిన్ కారణాలు మనం యానోరెక్టల్ డిసీజెస్లో చూసుకుంటూ ఉంటాం. ఓకే, అంటే కిడ్స్లో ఈ పైల్స్ అనేది చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చూస్తే అది ఏ ఏజ్లో వాళ్ళకి బయటపడే ఛాన్స్ ఉంది? కిడ్స్లో వెరీ రేర్గా చూస్తూ ఉంటాం. బట్ కొంతమందిలో ఏంటంటే 10th class కానీ లైక్ ఇంటర్మీడియట్ చిల్డ్రన్లో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా చిన్నప్పుడు ఏంటంటే వన్స్ ఇన్ 2 days కానీ ఆల్టర్నేట్ కానీ మోషన్ రావడం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ ఏజ్లో ఏం చేయాలి? ఫుడ్ ఇంటేక్లో ఫైబర్ ఇంటేక్ అంటే పీచు పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవడం, క్యారెట్ కానీ, కీరా కానీ, బ్రోక్లీ కానీ, స్పినాచ్ కానీ ఆన్ అండ్ ఆఫ్ పిల్లలకి ఇవ్వడం చేసినప్పుడు ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ తగ్గడం జరుగుతుంది. వాళ్ళు తినే బర్గర్స్ కానీ, మైదా ఐటమ్స్ కానీ కట్ డౌన్ చేసినప్పుడు ఏంటంటే హెల్దీ డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటామో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతూ ఉంటుంది ఫుడ్ మన డైజెస్టివ్ సిస్టంలో. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పైలప్ అవుతుందో డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఆర్ వెరీ కామన్. సో ఇప్పుడు ఏంటంటే 10th కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ హాస్టల్స్లో ఉండడం, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా జంక్కి అలవాటు పడడం వల్ల ఏమవుతుందంటే కొంతమందిలో పైల్స్ రావడం చూస్తూ ఉంటాం. బట్ ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. ఓకే, సో నార్మల్గా మనం ఈ మూడింటితో బాధపడుతున్నాం అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ ఉంటుంది, ఇందులో 3 types ఉన్నాయి. ఎస్. సో వాటితో మనం బాధపడుతున్నామని ఎలా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటారు? ఓకే, డయాగ్నోసిస్ అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. పైల్స్లో ఎలా చూసుకుంటామంటే మెయిన్గా మనం యానోరెక్టల్ డిసీజెస్లో చూసుకునేది పైల్స్. సో పైల్స్ ఎలా మనం డయాగ్నోస్ చేస్తామంటే మనకి రెక్టమ్ రీజియన్లో కొన్ని నర్వ్స్ ఉంటాయన్నమాట, బ్లడ్ సరఫరా చేసే నరాలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా క్రానిక్ కాన్స్టిపేషన్ అయింది అన్నప్పుడు మన రెక్టమ్ రీజియన్ నుంచి, యానల్ రీజియన్ నుంచి ఎప్పుడైతే మోషన్ పాస్ అవుతుందో ఆ రెక్టమ్ రీజియన్ మజిల్స్ మీద ప్రెషర్ పడడం జరుగుతుంది, అంటే ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ ఫ్రిక్షన్ జరుగుతుందో ఆ నరాలు అనేది ఉబ్బడం కానీ, స్వెల్ అవ్వడం కానీ, అండ్ అక్కడికి బ్లడ్ వచ్చి అక్యుములేట్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాము. సో ఇది లాంగ్ టర్మ్లో రన్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ నరాలు అనేవి రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లీడ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇనీషియల్గా ఏంటంటే 2 to 3 months ఒకసారి బ్లీడ్ అవ్వడం చూస్తూ ఉంటారు. ఇది ఇనిషియల్ స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్టేజ్ కిందకి కూడా మనం తీసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఏమవుతుంది, బాల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, రెక్టమ్ రీజియన్లో బాల్స్ లాగా ఫామ్ అయ్యి ఉబ్బి ఉంటాయి అన్నమాట.
బట్ నెక్స్ట్ స్టేజ్కి ఎప్పుడైతే అది పాస్ ఆన్ అవుతుందో ఆ స్టేజ్లో ఎవ్రీడే బ్లీడ్ అవ్వడం కొంతమందిలో చూస్తూ ఉంటారు. ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో మోషన్ పాస్ చేయడానికి కింద కూర్చున్నప్పుడు అవి బయటికి రావడం చూస్తూ ఉంటాం అండ్ లేచిన వెంటనే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వడం చూస్తుంటాం. ఇది సెకండ్ స్టేజ్లో. ఈ స్టేజ్లో కూడా మీరు ఎప్పుడైతే మెడిసిన్ వాడకుండా ఇగ్నోర్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయలేదు అంటే నెక్స్ట్ స్టేజ్కి అది పాస్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ బాల్స్ ఏవైతే బయటకు వచ్చి ఉన్నావో బయటే ఉండిపోవడం జరుగుతుంటుంది, మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వవు. ఇది ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా మీకు టచ్ చేసినా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో డాక్టర్కి తెలుస్తూ ఉంటాయి. ఇది మెయిన్గా ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఇనీషియల్గా ఏంటి 2 to 3 monthsకి ఒకసారి ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నా కానీ మసాలా ఫుడ్ తిన్నా కానీ మీకు బ్లీడ్ అవ్వడం, పెయిన్ రావడం, లేకపోతే బర్నింగ్ కానీ ఇచ్చింగ్ కానీ చూస్తూ ఉంటారు. బట్ కాన్స్టెంట్గా రన్ అవుతుంది, లాంగ్ టర్మ్గా పెరిగింది అన్నప్పుడు ఏమవుతుంది, ఎవ్రీడే బ్లీడ్ అవ్వడం, మోషన్ పోయినప్పుడల్లా బ్లడ్ కనిపించడం, లేకపోతే పెయిన్ రావడం, ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇది మెయిన్లీ పైల్స్లో మనం చూస్తూ ఉంటాం. ఫిజర్స్లో ఏమవుతుంది అంటే కాన్స్టెంట్గా కట్ అవ్వడం వల్ల ఫిజర్స్లో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి. ఫస్ట్ కాలర్ మాట్లాడదాం. తిరుపతి నుంచి గిరిబాబు గారు ఉన్నారు. గిరిబాబు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సమీరా ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? అది ఒకసారి ఫిస్టులా వచ్చింది మేడం, అది మళ్ళా వచ్చే అవకాశం ఏముంది మేడం? ఎస్ అండి. మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారా? లేదు, తీసు ఆపేసాం మేడం. ఆపేసారా? ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు బాగుంది మేడం. ఓకే. అప్పుడు ఆపరేషన్ చేసుకున్నాను. ఓకే. అది మళ్ళా వచ్చే అవకాశం ఏమైనా ఉంది మేడం? ఎస్ అండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సి ఉంటుందండి. వన్స్ ఫిస్టులా, ఫిజర్స్, పైల్స్ లాంటి ఏదైనా డిసీజ్ డయాగ్నోస్ అయింది అంటే ఆఫ్టర్ సర్జరీ కూడా రాదు అని గ్యారంటీ ఏం లేదు. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్లే కొంచెం క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ, మసాలా ఇంటేక్ తగ్గించండి అండ్ ఫైబర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేస్తూ హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఎవ్రీడే కాన్స్టెంట్ సిట్టింగ్ కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. ఎవ్రీడే యాక్టివ్గా ఉండడానికి ఒక 1/2 hour 1 hour వాకింగ్ చేయడం కానీ, లేకపోతే కూర్చున్నాము ఒక 2 hours అయింది 1 hour అయింది అన్నప్పుడు లేచి నడవడం కానీ చేస్తూ ఉండాలి. అండ్ లాంగ్ టర్మ్ ట్రావెల్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. మెయిన్గా ఏంటంటే కాన్స్టిపేషన్ అవ్వకుండా చూసుకోండి. వన్స్ కాన్స్టిపేషన్ అయింది అంటే మళ్ళీ ఆ సిమ్టమ్స్ అనేవి ట్రిగర్ అవ్వడం జరుగుతుంటాయి. ఎందుకంటే వన్ డిసీజ్ వచ్చింది అంటే దాని టెండెన్సీ మన బాడీలో ఉండిపోతుంది. సో ఆ టెండెన్సీ అనేది రిమూవ్ అవ్వడానికంటే లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోండి సార్. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు నాన్ వెజ్ని కోట్ చేయడం జరిగింది. కొంతమంది పెళ్ళనో ఫంక్షన్ అనో దేనికో వెళ్ళి తిన్నప్పుడు చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటాయి, ఎందుకంటే చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకు అలా జరుగుతుందంటారు? ఓకే, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గడం వల్ల. ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఒక 10 members నాన్ వెజ్ తిన్నా కానీ 10 membersకి డైజెస్టివ్ ఇన్ఫెక్షన్స్ రావడం చూడం మనం. ఓన్లీ ఒక 2-3 membersకి వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళ వీక్ డైజెస్టివ్ ట్రాక్ట్ వల్ల, కాన్స్టెంట్గా అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇంటేక్లో నార్మల్ హెల్దీ ఫుడ్ లేకపోవడం వల్ల ఇలాంటివి రావడం జరుగుతుంటాయి. అండ్ ఫిస్టులా ఇందాక మెన్షన్ చేశారు కాబట్టి ఫిస్టులాలో ఏంటంటే యాబ్సిస్ ఫార్మేషన్ ఉంటుంది. ఫిస్టులా మనం చూసుకున్నట్టయితే మన యానల్ కెనాల్ నుంచి స్కిన్కి ఒక ట్రాక్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆ ట్రాక్ లో ఏంటంటే ఒక ఊండ్ లాగా, ఒక పుండు లాగా ఫామ్ అవుతుంది. ఆ పుండులో చీముతో కూడుకుపోయి ఉంటుంది. పస్ ఫిల్డ్ అంటాం దాన్ని, యాబ్సిస్ అంటాం మనం. ఎప్పుడైనా క్రానిక్ కాన్స్టిపేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ పస్ అనేది ఊజ్ అవ్వడం జరుగుతుంది. ఆ చీము కారడం ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఎవ్రీడే చీములాగానే వస్తుంది, లేకపోతే వాటర్ డిశ్చార్జెస్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యాప్సిస్లో ఏంటంటే పైల్స్ అండ్ ఫిజర్స్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం సివియర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా పస్ ఫార్మేషన్ ఉంది అన్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ రావడం ఈజ్ వెరీ కామన్. సో ఫిస్టులా ఉన్న వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిస్టులా ఎవరికైతే ఉందో మెడికేషన్ వాడుతున్నారన్నప్పుడు ఏంటంటే వన్స్ ఇన్ అ వీక్ కానీ వన్స్ ఇన్ 2 days కానీ వార్మ్ వాటర్ టబ్లో బెటాడిన్ కానీ డెటాల్ కానీ వేసుకొని దాంట్లో కూర్చున్నట్టయితే కొంచెం హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కొన్ని డైటరీ చేంజెస్ కూడా చేయండి ఖచ్చితంగా. సో ఈ 3 వాటితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు సో నాన్ వెజ్కి వాటికి మసాలాలకి దూరంగా ఉంటే బెటర్ అంటారా? ఎస్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే మెయిన్గా మీకు వచ్చేది డైజెస్టివ్ డిస్టర్బెన్స్ వల్లే. మీకు పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఉన్నా కానీ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుందో అప్పుడే మీకు సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇనీషియల్గా 2 to 3 months అనుకున్నాం, బట్ మీరు కాన్స్టెంట్గా చేంజెస్ చేయకుండా అలాగే కంటిన్యూ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా పెయిన్ రావడం కానీ, లేకపోతే బ్లీడ్ రావడం కానీ, లేకపోతే ఫిస్టులా రావడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫిస్టులాలో ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే మీరు ప్రాపర్ డైటరీ చేంజెస్ చేసి మెడికేషన్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీ కూడా ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అన్న గ్యారంటీ అనేది లేదు. అండ్ ఫిజర్స్లో ఏమవుతుంది అంటే
మీకు రెక్టమ్ రీజియన్లో ఏంటంటే స్మూత్ మ్యూకస్ మెంబ్రెయిన్ అని అంటాం, దాని అదొక స్కిన్ స్మూత్గా ఉంటుందన్నమాట. సో క్రానిక్ కాన్స్టిపేషన్ అయినప్పుడు ఏంటంటే అక్కడ రప్చర్ అయిపోయి కట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఫిజర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఫిజర్స్లో ఏంటంటే ఈ ఫిజర్ని పైల్స్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే పైల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం, దాన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్ లోపలే ఉంటాయి, మనకు నేకెడ్ ఐ కనిపించవన్నమాట, దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ చూస్తే నేకెడ్ ఐ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, ఫిజర్స్లో బ్లీడింగ్ ఉంటుంది. సో ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే మీరు కొలోనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ లేకపోతే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కానీ చేసుకుంటూ ఉంటారో దానివల్ల ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది బయటపడడం జరుగుతుంది. ఓకే, అంటే 3 ఉన్నాయి, 3లో 2 ఎవరైనా సఫర్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ. 1 యానోరెక్టల్ డిసీజ్ మీరు ట్రీట్ చేయలేదు అంటే ఖచ్చితంగా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇంకొక యానోరెక్టల్ డిసీజ్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇనీషియల్గా పైల్స్ వచ్చింది, మీరు ప్రాపర్ మెడికేషన్ తీసుకోవట్లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయట్లేదు అంటే కాజ్ ఇస్ ద సేమ్. ఇప్పుడు క్రానిక్ కాన్స్టిపేషన్ ఇస్ ద మెయిన్ కాజ్ 3 యానోరెక్టల్ డిసీజెస్కి. కాబట్టి కాన్స్టిపేషన్ వల్ల ఇనీషియల్గా పైల్ వచ్చింది అంటే మీరు ట్రీట్ చేసుకోలేదు, సో కాన్స్టిపేషన్ రన్ అవుతుంది, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అవుతూ ఉన్నాయంటే మళ్ళీ ఫిస్టులా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో విత్ పైల్స్ ఫిస్టులా లేకపోతే ఫిజర్ ఉండడం కూడా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చెప్తూ ఉంటారు, ఇలా చేస్తే దీని నుంచి మనం బయటపడతాము, బట్ స్టిల్ ఎవరు కూడా కొన్ని రోజులు పాటించి కొన్ని రోజులు వదిలేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది అన్నప్పుడు ఓన్లీ మెడికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక 20% మీ మేనేజ్మెంట్ ఎప్పుడైతే చేస్తారో అక్కడే మీ క్లియరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో మెడికేషన్ తీసుకున్నా కానీ అలాంగ్ విత్ దోస్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా చేయాలి. మీరు లైఫ్ లాంగ్ చేసినప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ డిసీజ్, ఈ ఒక్క డిసీజ్ మీరు బాధపడుతున్నారు అన్నప్పుడు వేరే డిసీజెస్ రాకుండా ఉండవు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే వేరేవి కూడా అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చిన్న చిన్న చేంజెస్, మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఎప్పుడైతే ఆయిల్స్ రీయూజ్ చేస్తూ ఉంటారో అవి రీయూజ్ చేయకుండా హెల్తీగా ఇంట్లో ఫుడ్ తీసుకోవడం కానీ, లేకపోతే పాలిష్డ్ రైస్ ఎక్కువగా తీసుకోకపోవడం కానీ, దాన్ని మనం బ్రౌన్ రైస్ కానీ బార్లీ వాటర్ కానీ ఇలాంటివి కొంచెం ఇంక్లూడ్ చేసుకు ఉండాలి. మిల్లెట్స్ తీసుకోవడం కానీ, జొన్న రొట్టెలు కానీ, ఫుడ్లో కూడా హెల్తీగా ఇంట్లో బాయిల్డ్ ఫ్రూట్ తీసుకోవాలి. ఫ్రైడ్ అండ్ మసాలా ఐటమ్స్ కొంచెం దూరంగా తీసుకోవాలి. మంత్లీ ఎవ్రీడే కాకుండా అట్లీస్ట్ వన్స్ ఇన్ 10 days 15 days మీరు నాన్ వెజ్ తీసుకున్న బాడీ అనేది అడ్జస్ట్ అవుతుంది. బట్ మీరు ఫ్రీక్వెంట్గా అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు గట్కి అంటే అది బ్యాడ్ గట్ కిందికి మారే అవకాశాలు ఉంటాయి. సో ఎనీ అదర్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ, యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ ఫ్లూయిడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా తీసుకోవాలి, అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ ఎ డే. వాటితో పాటు బార్లీ వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. జంక్ లైక్ మైదా కానీ లేకపోతే ఎక్సెసివ్ అన్హెల్దీ ఫుడ్ కానీ కొంచెం అవాయిడ్ చేసినట్టయితే మీకు ఇలాంటి వాటికి దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, కాన్స్టెంట్ సిట్టింగ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి, మోస్ట్లీ పైల్స్ కానీ లేకపోతే సిట్టింగ్ జాబ్స్ వల్ల వచ్చే వెరికోస్ వెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకు అంటే అన్హెల్దీ ఫుడ్, వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవడం లేకపోతే కాఫీ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, కాన్స్టెంట్ సిట్టింగ్ చేయడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా డిసీజ్ అటాక్స్ అనేవి జరగడం జరుగుతున్నాయి. సో అలాంగ్ విత్ యువర్ ఆఫీస్ వర్క్ కూడా డేలో ఒక 1/2 hour 1 hour మన కోసం టైం తీసుకొని వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసినట్టయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. ఓకే, సో పైల్స్ అనగానే ఫస్ట్ బాధ నుంచి బయటపడలేక ఆపరేషన్కి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? పైల్స్ ఏంటంటే ఎప్పుడైతే మోర్ దెన్ 3rd stage దాటింది, రెక్టల్ ప్రొలాప్స్ అవుతుంది అంటే సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఆ టైంలో. బట్ మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు, జస్ట్ బ్లీడింగ్ అవుతుంది, పైల్ గ్రోత్ వచ్చింది అంటే హోమియోపతి విల్ హెల్ప్ యూ సర్జరీకి లీడ్ అవ్వకుండా. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఇనీషియల్ స్టేజ్లో వచ్చినట్టయితే విత్ ఇన్ ఫ్యూ డేసే కరెక్షన్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ సర్జరీ చేసినప్పటికీ మీకు ఫ్యూచర్లో రాదు అన్న గ్యారంటీ ఏది ఉండదు. ఎందుకంటే నేను సర్జరీ చేసుకుంటాను అండ్ కాన్స్టెంట్గా మసాలా ఫుడ్ లేకపోతే సేమ్ లైఫ్ స్టైల్లో రన్ అవుతూ ఉంటాను అంటే అది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్, ఇప్పుడు వన్స్ డిసీజ్ ఉంది అంటే టెండెన్సీ బాడీలో ఉండిపోతుంది. ఆ టెండెన్సీ రిమూవ్ చేయడానికి హోమియోపతి హెల్ప్ అవుతుంది. మీరు ఇనిషియల్ స్టేజ్లో వచ్చినట్టయితే మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ మెడిసిన్ ఉంటాయి అండ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ పాస్ట్ హిస్టరీలో ఎలాంటి డిసీజెస్తో సఫర్ అయ్యారు లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి డిసీజెస్ ఉన్నాయనేది ఒక నోట్ చేసుకోవడం జరుగుతుంది.
అకార్డింగ్లీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్ అవ్వడానికి అండ్ అనిమిక్ అవ్వకుండా, ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అనిమిక్ అవుతారు. అనిమిక్ అవ్వకుండా ఉండడానికి మెడికేషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి హోమికేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీకు క్లియర్గా ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, ఎంత డ్యూరేషన్ మెడిసిన్ వాడాలి అనేది ఒక క్లారిటీ ఇస్తాం. రైట్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సమీరా ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఫిస్టులో ప్రాబ్లం 8 years నుంచి ఉందండి. 2 times సర్జరీ అయింది. ఓకే అండి. అది మళ్ళా వస్తూనే ఉంటుంది. బాగా పసుపామింగ్ అయిపోయి బాగా బల్జింగ్ కింద అయిపోతుంది. చాలా ప్రాబ్లం కింద ఉంటుంది మేడం. దీనికి మెడిసిన్తో ఏమైనా సొల్యూషన్ అవుతుందా? ఎస్ అండి, డెఫినెట్గా ఒకసారి మీ రిపోర్ట్స్ అండ్ సర్జరీ ఎప్పుడెప్పుడు చేశారో అన్నీ తీసుకొని నియర్ బై హోమికేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీకు క్లారిటీగా ట్రాక్ట్ అనేది ఎంత ఉంది, ఎన్నిసార్లు సర్జరీ అయింది అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా మీకు సర్జరీ అవసరం వచ్చింది అనేది నోట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ పస్ అనేది అంటిల్ అండ్ అన్లెస్ ఆ టెండెన్సీ మనం చెప్పుకున్నట్టు ఉంది అన్నప్పటికీ మళ్ళీ రాకుండా ఉండకపోదు. సో ఆ టెండెన్సీ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం. రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే అసలు ఆ డిసీజ్ ఫార్మేషన్ అనేది తగ్గిపోవడం అండ్ యాప్సిస్ ఫార్మేషన్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఆ మెజర్మెంట్స్ అనేవి ఇస్తారు మీకు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్లో. ఆ రిపోర్ట్ కూడా ఒకసారి తీసుకొని రండి, మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో అలాగే అంటే నార్మల్గా వీటితో బాధపడుతున్న వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే, క్రానిక్ స్టేజ్ కనుక వెళ్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఓకే, డెఫినెట్గా ఏ డిసీజ్ అయినా మనం ప్రాపర్ మెడికేషన్ లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్ లేదు అంటే ఖచ్చితంగా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్ యానోరెక్టల్ డిసీజెస్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పైల్స్లో ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవ్వడం అంటే లేటర్ స్టేజెస్లో కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది. బ్లడ్ లాస్ అవ్వడం వల్ల హెచ్బి తగ్గడం, అనిమిక్ అవ్వడం చూస్తుంటాం. అనిమిక్ అయినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఇచ్చింగ్ రావడం, బ్రెత్లెస్నెస్ రావడం, అంటే కొంచెం సేపు నచ్చిన ఆయాసం రావడం, ఇలాంటి అదర్ కాంప్లికేషన్స్ రావడం చూస్తూ ఉంటాం. ఫిస్టులా వల్ల ఏమవుతుందంటే పస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ రావడం కాన్స్టెంట్గా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉన్నా కానీ ఆ టెండెన్సీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యి రెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని కేసెస్లో మాత్రమే. అండ్ కొంతమందిలో ఏమవుతుందంటే రెక్టల్ ప్రొలాప్స్ అవుతుంది. ఇది లేటర్ స్టేజ్లో. ఇన్ కేస్ మీరు 3rd, 4th స్టేజ్లో కూడా ఇగ్నోర్ చేశారు, కాంప్లికేట్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది ప్రొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రొలాప్స్ స్టేజ్లో ఏంటంటే మీకు ఓన్లీ సర్జరీ అనేది అవకాశం ఉంటుందన్నమాట. సో వీటన్నింటికి రీజన్ కాన్స్టిపేషన్ అని మేము విన్నాము. సో అది ఎందుకు అంత సివియర్గా ఉంటుంది? ఎందుకు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం జనరల్గా అందరిలో మనం చూస్తూ ఉంటాం? ఓకే, మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు ప్రాపర్గా పీచు పదార్థాలు లేవు డైట్లో అంటే కాన్స్టిపేషన్తో స్లోగా ట్రిగర్ అవుతుంది. అండ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో ట్రిగర్ అవుతుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఏమవుతుంది, మీకు తేల్పులు రావడం కానీ, గొంతులో మంట రావడం కానీ, లేకపోతే ఇచ్చింగ్ రావడం కానీ, బర్నింగ్ రావడం కానీ చాలా క్రానిక్గా చూస్తూ ఉంటాం. కొంతమంది గ్యాస్ట్రిక్ ఈజ్ వెరీ కామన్ అని ఏం చేస్తారు, ఎవ్రీడే గ్యాస్ట్రిక్ పిల్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. సో ఇనీషియల్గా గ్యాస్ట్రైటిస్తో స్టార్ట్ అయింది, మీకు క్రానిక్ కాన్స్టిపేషన్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్కి కూడా లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వన్స్ డైజెస్టివ్ ట్రాక్ డిస్టర్బెన్సెస్ ఉంది అంటే ఓవరాల్ సిస్టమ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే స్కిన్ మీద పింపుల్స్ రావడం కానీ, ఇచ్చింగ్ రావడం కానీ, మీకు గట్ హెల్త్ బాగాలేదు అంటే హెయిర్ ఫాల్, స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ కాన్స్టిపేషన్ ఎందుకు అవుతుంది, కొంతమందికి ఐబిఎస్ అనే డిసీజ్ ఉంటుంది, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. ఐబిఎస్లో ఏంటి, మీకు డయేరియా అండ్ కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఎన్ని టెస్టులు చేసినా దాంట్లో నార్మలే వస్తుంది, ఆల్ రిపోర్ట్స్ విల్ బి నార్మల్. బట్ మీరు లాంగ్ టర్మ్గా దీంతో సమస్యలతో బాధపడుతుంటారు. ఐబిఎస్లో మెయిన్ కాజ్ ఏంటంటే ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఐబిఎస్ అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏదైనా స్ట్రెస్తో బాధపడుతున్నారు అంటే కొంచెం మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేసుకున్నప్పుడు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తగ్గడం జరుగుతుంటాయి. అండ్ కాన్స్టిపేషన్ ఎవ్రీడే ఆల్టర్నేట్ డే అవుతుంది, నాకు నార్మల్గానే వస్తుంది అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలా ఏదైనా ఇనీషియల్గా నార్మల్గానే ఉంటుంది, అది ఎప్పుడైతే క్రానిక్గా రన్ అవుతుందో అప్పుడే అది వేరే స్టేజ్కి వెళ్ళి కొత్త డిసీజ్ రావడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇనీషియల్ స్టేజ్లోనే కాన్స్టిపేషన్ ఉంది అన్నప్పుడు కొంచెం డైటరీ చేంజెస్ చేసుకుంటూ, వాటర్ ఇంటేక్ కానీ, పీచు పదార్థాలు కానీ ఇవి కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్కి లీడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, మీరు స్టార్టింగ్లో చెప్పారు మహిళలు లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వై లైక్ దట్?
ఎందుకంటే ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది, కొన్ని అబ్డామినల్ చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ వల్ల పైల్స్ ఫామ్ అవ్వడం జరుగుతాయి. అండ్ మోస్ట్లీ పైల్స్ ఏమవుతాయి ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అవ్వడం జరుగుతుంది 90% కేసెస్లో. అండ్ 10% కేసెస్లో ఎవరైనా ఒబేస్ ఉన్నా అలాగే వెయిట్ మెయింటైన్ చేసినా, ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎందుకు అవుతుంది అంటే ఫ్యాట్ టిష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ మజిల్ మాస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పైల్స్ ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అవుతుంది. బట్ ఫిస్టులా ఏమవుతుందంటే డ్యూరింగ్ డెలివరీ ప్రాసెస్లో ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డ్యూరింగ్ ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఏంటంటే హాఫ్ డే కానీ 1 డే కానీ ట్రై చేస్తూ ఉంటారు బేబీ హెల్తీగా ఉంటే. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, ఆ ప్రెషర్ పడడం వల్ల స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఫిస్టులా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, ఊండ్ లాగా ఫామ్ అయ్యి అది యాబ్సిస్ ఫార్మేషన్ అయ్యి లేటర్ ఫిస్టులాకి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎల్డర్లీ పీపుల్ మనుషుల్లో కూడా ఎక్కువగా మనం చూసుకుంటూ ఉంటాం. ఓకే, సో అకార్డింగ్ టు మేల్ అండ్ ఫీమేల్ పర్సంటేజ్ ఎవరు ఎక్కువగా సఫర్ అవుతున్నారంట? ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్, వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ లేకపోతే ఇదే ప్రెగ్నెన్సీ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. మనం 60% ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ ఇస్ ద కాజ్ చూసుకుంటూ ఉంటాం. అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూసుకుంటాం. అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మేల్స్లో లేరు అనేం లేదు, ఈ జనరేషన్లో ఏంటంటే ఈక్వల్గా సఫర్ అవుతున్నారు. మెయిల్లో కూడా వాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్సెసివ్ తీసుకుంటూ ఆల్కహాల్తో పాటు మసాలా ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంటాయి. ఆ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వల్ల లేటర్గా అది పైల్స్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ లాంగ్ సిట్టింగ్ జాబ్స్ వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేకపోతే ఎక్కువ నాన్ వెజ్కి అలవాటు పడి ఎవ్రీడే నాన్ వెజ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జనరేషన్లో ఈ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఓకే, ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో అటాక్ అవ్వనిది రానిదంటే ఏది ఉండదు, ఎందుకంటారు? ఆ స్టేజ్ ఎందుకంత క్రూషియల్? ఎస్, ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సర్టన్ చేంజెస్, ఫిజియలాజికల్ చేంజెస్ అంటాం, ఇట్ ఈస్ నాట్ ప్యాథలాజికల్, ఫిజియలాజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కొంచెం వల్నరబుల్గా ఉంటుంది ఫీమేల్ బాడీ అనేది. సో ఆ టైంలో ఏమవుతుంది, థైరాయిడ్ రావడం కానీ, కొంతమందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ వస్తుంది బట్ ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్ కానీ చాలా కామన్గా చూస్తాం. సో దానివల్ల ఏంటి, ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గడం జరుగుతుంది, గ్యాసెస్ ఫార్మేషన్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఓన్లీ మెడికేషన్ ఎవ్రీడే తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కొంచెం కాన్స్టిపేషన్కి లీడ్ అయ్యే అవకాశం ఉంటాయి. వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ వాడుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఇండైరెక్ట్గా కాన్స్టిపేషన్కి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కానీ వాటర్ ఇంటేక్ తగ్గిస్తూ ఉంటారు కొంతమంది. సో వాటర్ ఇంటేక్ తగ్గించడం వల్ల కూడా ఆ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఆసం గారు వైజాగ్ నుంచి. ఆసం గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ సమీరా ఉన్నారు, మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. హలో హలో, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. వైజాగ్ నుండి ఫోన్ చేస్తామండి. ఓకే, నాకు యానల్ ఫిస్టులా ఉంది మ్యామ్, అది Okay. ఒక 1 year అయిందండి. ఓకే అండి. ఓకే, ఆ 1 year ముందు నాకు ఆపరేషన్ అయిందండి. ఓకే, అది ఇప్పుడు జస్ట్ చిన్న మంట కింద వస్తుంది మ్యామ్, అంతేనండి. ఓకే. ఎన్ని రోజులు అయిందండి సర్జరీ అయ్యి? 1 year అయిపోయిందండి. 1 year అయింది. లైఫ్ స్టైల్ చేంజెస్ చేశారా మరి? ఏంటి మ్యామ్? చేంజెస్ ఏమైనా చేశారా సార్, డైట్లో కానీ లైక్ ఎక్సర్సైజ్లో కానీ? అంటే నేను డైలీ వాక్ చేస్తాను మ్యామ్, మినిమం ఒక 5 kilometers చేస్తానండి. ఓకే. ఫుడ్ ఇంటేక్ ఎలాగుందండి? మసాలా ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేస్తున్నారా? అంటే నేను చెఫ్ మ్యామ్, సౌత్ ఇండియన్ చెఫ్ అండి. ఓకే. అంటే మసాలాలు అనేవి నేను స్టార్టింగ్ నుండి కొంచెం తక్కువే తింటానండి. ఓకే అండి. కొంచెం బర్నింగ్ వస్తుంది అంటే ఏదన్నా డిస్టర్బెన్స్ వల్ల, ఫుడ్ ఇంటేక్లో ఏదన్నా తగ్గడం వల్ల కూడా ఇలాంటి బర్నింగ్ సెన్సేషన్ చాలా కామన్గా చూస్తాం. బట్ వెల్ అండ్ గుడ్, పాస్ట్ హిస్టరీలో మీకు ఫిస్టులా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం డైటరీ చేంజెస్ కొంచెం కేర్ఫుల్గా చేయండి. అండ్ ఎవ్రీడే ఫైబర్ ఇంటేక్ తీసుకోవడం, క్యారెట్ కానీ, కీరా కానీ, స్పినాచ్ కానీ, లేకపోతే స్వీట్ కార్న్ ఇలాంటివి ఏదైనా తీసుకోవడం చేస్తూ ఉండండి. అండ్ కాన్స్టిపేషన్ అవ్వకుండా మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉండండి. సో మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లేదు అన్నప్పుడు ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉండవు. సో ఇప్పటి నుంచే మీరు కేర్ఫుల్గా రన్ అవుతే ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎస్, ఓకే అండి. సో అలాగే మన లైఫ్ స్టైల్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలంటే? ఎస్,
డెఫినెట్గా మనల్ని మనం వేరే వాటికి స్ట్రెస్ ఫ్యాక్టర్స్కి చాలా లోగా ఫీల్ అవ్వకుండా ఉండాలి. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు స్ట్రెస్ అనేది చాలా పెరుగుతుంది, వర్క్ స్ట్రెస్ కానీ ఫ్యామిలీ స్ట్రెస్ కానీ. సో మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అక్కడే ఉంది. ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ లేకపోతే డిప్రెషన్ కానీ వీటికి లోనైనప్పుడు ఏమవుతుందంటే సర్టన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా రావడం జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి అంటే కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం అండ్ మనని మనం ఇన్నర్ డే ఏదో ఒక యాక్టివిటీకి చేసుకోవడం, లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే సెల్ఫ్ కేర్ అనేది పెరుగుతుంది అండ్ ఫంక్షనింగ్స్ అనేవి నార్మల్ అవుతూ ఉంటాయి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఫోకస్ చేసుకొని వన్స్ ఇన్ 10 days 15 days చీట్ మీల్ అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎవ్రీడే కొంచెం హెల్తీగా ఇంటేక్ తీసుకోవడం, కొన్ని సీడ్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివి కొంచెం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఫుడ్లో నానబెట్టుకొని లేకపోతే హెల్తీ డైట్ తీసుకోవడం చేసినప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సమీరా. ఈ టాపిక్ గురించి చాలా విషయాలు చెప్పారు, అలాగే చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.